అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు విభిన్న ప్రతిభావంతులు సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వగా వారికి కలెక్టర్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి వెళ్లి 6,000 పెన్షన్ అందిస్తున్నామన్నారు. అన్ని విధంగా ఒక ఇంక్లూసివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పొందాలి. అదేవిధంగా వాళ్ళు లీడర్షిప్ ప్రతి అంశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనము చేపడుతున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మన దివ్యాంగ్జన్, మన ప్రధానమంత్రి పిలిచేవారు దివ్యాంగ్జన్ ఒక ఇన్వాల్వ్మెంట్తో వాళ్ళకు మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద మనము కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే రోజులంతా కూడా అంటిల్ నెక్స్ట్ ఇయర్ మనం యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక లీడర్షిప్లో పెన్షన్స్ అనేది ఆల్రెడీ పెంచడం జరిగింది. 6,000 ప్రభుత్వం ఇస్తుంది ప్రస్తుతం. అంతేకాకుండా కంప్లీట్గా ప్యారలైజ్ అయి మంచాల్లో పడిపోయిన వారికి, అదేవిధంగా సెరిబ్రల్ పాలసీ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉండే వాళ్ళకి 15,000 దాకా పెన్షన్ పెంచి రాష్ట్ర ప్రభుత్వం జీవోచారి చేయడం జరిగింది. దాని మేరకు మనము ప్రతి 1వ తారీఖు వాళ్ళ ఇంటికే వెళ్ళి అందచేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా మన దివ్యాంగజన్ యొక్క మేలు గురించి ఆలోచిస్తున్నది అని. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో మనము స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం. అదేవిధంగా ప్రమోషన్లో కూడా మనము స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఏడీ డిసేబుల్డ్ వారిలో ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని దాని మేరకు ఫైల్స్ అని కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మన దివ్యాంగజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ రిక్రూట్మెంట్ అన్నీ కూడా త్వరగతిలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా ప్రతి పబ్లిక్ ప్లేస్ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఒక ఆధ్వర్యంతో. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కడైనా మనకి గ్యాప్స్ ఉంటే వాళ్ళు రావడం వెళ్ళడం దీనికి అడ్డుగా యాక్సెసిబుల్ లేకుండా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంశాలు కూడా మనము పరిగణలోకి తీసుకొని దాంట్లో కూడా ఇబ్బంది లేకుండా చూడడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని సభంగా తెలియజేస్తున్నాను. దెన్ మన దగ్గర ఉన్న హాస్టల్స్ అన్నిట్లో కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ చదువుకోవడం వీలు కావాలనే ఉద్దేశంతో సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడుతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా 3 నెలల నుంచి 6 నెలల లోపల ఇవన్నీ